లాస్ట్ లో ఓటమి తర్వాత టీమిండియా ఇప్పుడు సిరీస్ లో 1-2తో వెనకబడి ఉంది. రవీంద్ర జడేజా ఎంతగా ప్రయత్నించినప్పటికీ మూడో టెస్టులో భారత జట్టు విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తదుపరి మ్యాచ్ ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగనుంది. ఇంగ్లాండ్లోని ఈ మైదానం టీమిండియాకు ఏమాత్రం సానుకూలం కాదు. ఈ గ్రౌండ్ లో ఇప్పటివరకు భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. ఓల్డ్ ట్రాఫర్డ్ లోని ఈ చెత్త రికార్డును చూస్తే భారత అభిమానులకి సిరీస్ ను 4వ టెస్టులోనే చేజారిపోతుందేమోనని భయం మొదలైంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్లు జరిగాయి. ఈ 9 మ్యాచ్ల్లో 4 సార్లు భారత జట్టు ఓటమి పాలవగా 5 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియాకు విజయం దక్కలేదు. అంటే శుభమన్ గిల్ నేతృత్వంలోని యువ భారత బృందం సిరీస్ ను 2-2తో సమం చేయాలంటే ఎడ్జిబాస్టన్ లో చూపించిన ఆటను ఓల్డ్ ట్రాఫర్డ్ లో కూడా ప్రదర్శించాలి. భారత జట్టును విజయ తీరాలకు చేర్చే బాధ్యతను కెప్టెన్ శుభమన్ గిల్ స్వయంగా తీసుకోవాలి. లార్డ్స్ లో ఆడిన మ్యాచ్ లో శుభమన్ గిల్ తన బ్యాట్ తో ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయాడు. దీంతో ఆ మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజులతో కలిసి జట్టు ఓటమి నుంచి బయటపడేలా చాలా వరకు ప్రయత్నించాడు. కానీ ఓటమిని ఆపడంలో విఫలమయ్యాడు. జడేజా 181 బంతులాడి 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక బుమ్రా 54 బంతులు, సిరాజ్ 30 బంతులు ఆడారు. మొత్తానికి ఈ నెల 23 నుంచి ఓల్డ్ ట్రాఫర్డ్ లో 4వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.